ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. మార్చ్ 13, 2025. హోలీ ప్రేమ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నేను నిన్ను అనుసరించు కాపరినయ్యుండుట మానలేదు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, ఇర్మియా గారిని దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఒక కాపరిగా నియమించారు. దేవుని మాటలు వారికి అందించటానికి, దేవుని మార్గంలో వారిని నడిపించటానికి ఒక ప్రవక్తగా ఆయన నియమించారు. అయితే ఇశ్రాయేలు జనాంగమట ఎప్పుడు కూడా దేవునికి దూరంగా ఉంటున్నారు అని, అలా దేవునికి దూరంగా ఉండి మనుషుల్ని ఆశ్రయిస్తే వారు శాపగ్రస్తులు అని దేవుడు సెలవిస్తున్నారు. 5వ వచనంలో మనం చూస్తే యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు అని. ప్రియమైన దేవుని వారలారా, అందుకేనేమో ఇర్మియా గారు దేవునికి ప్రార్థన చేసుకుంటున్నారు, దేవునికి ప్రాధాయపడుతున్నారు. ఏమనంటే, నీవు నన్ను కాపరిగా నియమించావు, కష్టం వచ్చిన దుర్దినాలు నేను చూస్తున్నా, ఎలాంటి పరిస్థితులు నా ఎదురుగా ఉన్నా నీవు నియమించిన దానికి నేను తగినట్లుగా ఉన్నాను కదయ్యా, దాని నుండి నేను తొలగిపోలేదు కదా, నేను ఉండక మానలేదు కదా, కష్టమైన నష్టమైన నీవు నియమించిన దానికి తగినట్లుగా స్థిరంగా ఉన్నాను కదా అని దేవుణ్ణి ప్రాధాయపడుతున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. నేనైతే ఘోరమైన దినాల్ని చూడాలి అనుకోవట్లేదు ప్రవ్వా, ఇదిగో నీవే నాకు ఆశ్రయమై ఉన్నావు. నేను అంటున్న ప్రతి మాట కూడా నీ సన్నిధిలో ఉన్నది, అది నీకు తెలిసే ఉన్నది, నన్ను సిగ్గుపడనియొద్దు అని దేవుడికి ప్రాధాయపడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వారలారా, దేవుణ్ణే తనకు ఆధారంగా చేసుకున్నారు ఇర్మియా గారు. అయితే దేవుణ్ణి ఆధారముగాను ఆశ్రయముగా చేసుకున్న వారికి ఏం దొరుకుతుంది అనేది మనం ఆలోచిస్తే, కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనంలో మనకు తెలియపరుస్తున్నారు దేవుడు, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. దేవుణ్ణి ఆశ్రయముగా తీసుకున్నవారు, దేవుని మీద ఆధారపడిన వారు, దేవుడిచ్చిన బాధ్యతకు లోబడి ఉన్నవారు, ఎలాంటి పరిస్థితులు ఎదురుగా ఉన్నా, ఎంత కష్టం వచ్చినా, ఎంత శోధన వచ్చినా, శ్రమల పాలైపోయినా దేవుడే శరణ్యం అనుకునేవారు, దేవుడే శరణం అనుకునేవారు, దేవుడు తప్ప మాకేమీ అవసరం లేదనుకునేవారు, మనుషుల ఆలోచనలు పక్కన పెట్టినవారు, దేవునికే ప్రథమ స్థానం ఇచ్చిన వాళ్ళు సంతోషిస్తారంట, దేవుడు వారిని కాపాడుతారంట. ఆ యొక్క కాపుదలను పొందుకున్న ప్రతి ఒక్కరూ కూడా దేవునికి ఆనందధ్వని చేస్తారట, దేవుని మహిమపరుస్తారంట. మనము కూడా దేవుడు మనకిచ్చిన బాధ్యతలో సక్రమంగా నిలకడగా ఉండి, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, కష్టం ఎదురైనా, మరణం ఎదురుగా ఉన్నా సరే ఆ బాధ్యత నుండి ఇర్మియా గారిలాగా తొలగిపోకుండా నిలబడి దేవునికి మహిమార్థమై మనం బ్రతకాలని, ఆ ఆనందాన్ని, సంతోషాన్ని మనము అనుభవించాలని, దేవుడి చేత కాపాడబడుతూ నిత్యత్వానికి చేరుకోవాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.